హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణపట్నం క్రేజీ వ్లాగ్స్. సో మనకి 2 రోజుల నుంచి వానలు బాగా పడుతున్నాయండి మా ఊర్లో అయితే. సో ఏదైనా నాకు స్పైసీగా పకోడా టైప్ ఏదైనా తినాలనిపించింది. సో మా అమ్మ రొయ్యల పకోడా చేస్తానింది. సో కొన్ని ప్రాన్స్ తీసుకొని అయితే వాష్ చేసి పెట్టేసింది. సో దానికి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టేసింది. చూస్తున్నారు కదా, ఇక్కడ రొయ్యల పకోడీ తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ రొయ్యల్ని మనం బాగా వాష్ చేసుకొని, చూస్తున్నారు కదా ఆల్రెడీ మిరప్పొడి వేసింది కింద, బాగా వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, పసుపు కలర్గా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడు కొన్ని ఫ్రిడ్జ్లో నుంచి ఉంటే తీసి కొంచెం పకోడా కోసం ప్రిపేర్ చేస్తున్నారు. దాంట్లోకి కొంచెం పసుపు, ఆల్రెడీ మిరప్పొడి యాడ్ చేసింది, అండ్ ఆల్సో కొంచెం సాల్ట్. దానికి సరిపోయే సాల్ట్ అండ్ దానికి సరిపోయే గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా పొడి అండ్ ధనియా మసాలా పొడి అది చూస్తున్నారు కదా. అండ్ మనకి పకోడాలోకి కావాల్సింది కర్డ్ వేసేసాము, కావాల్సినవన్నీ. ఇప్పుడు పైన ఫ్లేవర్ కోసం అయితే ఖచ్చితంగా మనకి పుదీనా ఉండాలి. అండ్ బేసిక్ థింగ్స్ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. సో మీన్ టైం మనము ఇవి కలిపి మిక్స్ చేసుకునే ముందు ప్యాన్ హీట్ చేసి ఆయిల్ పోసి రెడీగా పెట్టుకోవాలండి. సో ఆలోపు మనం ఆల్రెడీ మిక్స్చర్ ఇదంతా కలిపి పెట్టేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోద్ది. సో కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట. అండ్ ఆల్సో మనకి లాస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే బియ్యం పిండి. సో ఈ కార్న్ఫ్లోర్, బియ్యం పిండి అనేది పకోడాకి చాలా 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 ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి అవి మిస్ చేసుకోకూడదు. సో ఇప్పుడైతే అన్నీ యాడ్ చేస్తున్నాము మనము. అండ్ మనకు కావాల్సింటే కొంచెం శనగపిండి, శనగపిండి కూడా వేసారు. ఇప్పుడు అన్నిటిని బాగా మిక్స్ చేసి, అంటే రొయ్యకి మసాలా పట్టాలంటారు కదా, అన్నీ కలిపి మిక్స్ చేస్తున్నారు. ఇది నైట్ డిన్నర్లోకి అని చెప్పి మేము చేసుకుంటున్నాము. ఆల్రెడీ మధ్యాహ్నం కర్రీ ఉంది. సో ఇది పకోడా. సింపుల్ ఎవరైనా ట్రై చేయండి. సో చాలా సింపుల్ ఈజీ మెథడ్ పకోడా ప్రాసెస్ అనేది. స్లోగా నిదానంగా చేసుకుంటే కంప్లీట్గా అయిపోద్ది. సో అంతా మిక్స్ అయిపోయింది. రొయ్యకి బాగా పట్టేసి ఉంటుంది కూడా, ఊరాలంటారు కాబట్టి రొయ్యకి కూడా బాగా పట్టేసింది. అండ్ ఇక్కడ మనకి బండలు కూడా హీట్ ఎక్కిపోయింది అనమాట. చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, హీట్ ఎక్కిపోయింది. చూస్తున్నారు కదా, బండలు అయితే వేసేసింది అంతా మిక్స్ చేసి. సో కలబెడుతుంది మామూలు ఇక్కడ. సో ఇట్లా చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అవుతున్నాయండి.
వాళ్ళు అవుతారు. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఎవరైతే చూస్తున్నారు. అప్పుడు కూడా టీలో కూడా బాగుంటుంది. టిఫిన్ లాగా ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. సో ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది మనకి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. ఇంకొంచెం అంటే ఒక 5 మినిట్స్ మనకి డీప్ ఫ్రై అయిపోద్ది ఇక్కడ. ఆఫీసులో వేసేవాళ్ళు కూడా సరసగా చేసుకొని రసం పెట్టుకొని తినచ్చు. కర్రీ ఏం లేదు. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి మనకి. డీప్ ఫ్రై అయితే బాగా అవుతున్నాయి. సో అయిపోయిందండి, అయిపోయింది. డీప్ ఫ్రై బాగా అయిపోయాయి. గ్యాస్ ఆన్ చేసుకోవాలి. అయిపోయింది ఇప్పుడు. సో రెడీ అయిపోయింది. అట్లీస్ట్ రెస్టారెంట్ స్టైల్ కాకపోయినా మన హోమ్ మేడ్ స్టైల్లో పుదీనా కొత్తిమీర ఉన్న వాటితో సర్వ్ చేసుకుంటే చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది కదా. సో చూడండి, మా రొయ్యల పకోడా అయితే రెడీ అయిపోయింది. మా మమ్మీ ఇలా సర్వ్ చేసి గార్నిష్ చేసింది. సో అందులోకి కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తుంది, స్పైసీగా ఉండడం కోసం. చాలా కలర్ఫుల్గా చేశారండి, చూస్తున్నారు కదా రొయ్యల పకోడా. సో చూసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ఈ చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ని మీరు ట్రై చేయండి. చాలా 10 మినిట్స్లో ఈజీగా ఉండే రెసిపీస్ ఇవన్నీ. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.